టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన ప్రకటన చేశారు. వైసీపీని వీడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కొంతకాలం రాజకీయాల నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. తదుపరి ఏం జరగబోతున్నది తగిన సమయంలో వెల్లడిస్తానని రాయుడు తెలిపారు. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన రాయుడు 10 రోజులు తిరగకుండానే ఆ పార్టీని వీడడం తీవ్ర చర్చనీయాంశమైంది. రాజకీయాలలో తన సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేస్తున్నట్లు రాయుడు వారం క్రితం ప్రకటించారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. మొదటి నుంచి జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని, ఆయన రాగద్వేషాలకు అతీతంగా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు సపోర్ట్ గా గతంలో ట్వీట్లు పెట్టినట్లు తెలిపారు. అయితే ఈలోపే ఆయన వైసీపీని వీడడం మిస్టరీగా మారింది. గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు కొంతకాలంగా రాజకీయాల మీద ఆసక్తి కనబరిచారు. ముఖ్యంగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. సీఎం జగన్ కు మద్దతుగా పలుమార్లు ట్వీట్స్ చేశారు. ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడిని పార్టీలో చేర్చుకోవడం లాభిస్తుందని వైసీపీ భావించింది. అనుకున్నట్లుగానే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాక సీఎం జగన్ ను కలిశారు రాయుడు. ఆ తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కలిదిరిగారు. పలు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం డిసెంబర్ 28న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు గుంటూరు ఎంపీ సీటు ఇస్తారని ప్రచారం జరిగింది. ఎంపీ సీటు పైన రాయుడుకు హామీ ఇవ్వలేదా? ఆయన అసెంబ్లీకి వెళ్లాలనుకున్నారా? అందుకు వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదా? త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటూ ట్వీట్ చేయడం వెనుక అర్థం ఏంటి? వేరే పార్టీలో చేరే ఉద్దేశంతో రాయుడు ఉన్నారా? కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో జనసేనలోకి వెళ్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ రాయుడే సమాధానం చెప్పాలి.